పార్టీ ఆదేశాలను ధిక్కరించిన నలుగురు ఎమ్మెల్యేలపై కాలయాపన చేయకుండా అనర్హత వేటు వేయాలని స్పీకర్ ని కోరింది టీడీపీ. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ ఇచ్చిన అనర్హత పిటిషన్ పై స్పీకర్ నాదెండ్ల మనోహర్ దగ్గర వాదనలు ముగిశాయి. ఈ విచారణకి నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. హరీశ్వర్ రెడ్డి పిటిషన్ పై తీర్పుని రిజర్వ్ చేశారు స్పీకర్ మనోహర్. ఇవాళ హాజరు కాని వేణుగోపాలాచారికి తమ వాదనలు వినిపించడానికి మరో అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో కొనసాగుతూ ఇంకా టీడీపీలోనే ఉన్నామని చెప్పడం హాస్యాస్పదం అంటూ టీడీపీ విప్ ధూళిపాడ నరేంద్ర అన్నారు. మరోవైపు టీడీపీ చేసిన 2 ఆరోపణలు నిరాధారమన్నారు గంగుల కమలాకర్. ఈరోజు స్పీకర్ గారి ముందు తెలుగుదేశం పార్టీ నా మీద నిరాధారమైన ఆరోపణలు చేశారు. 2 ఆరోపణలతో వాళ్ళు ముందుకొచ్చారు. ఒకటి, కమలాకర్ కు విప్పు ఇష్యూ చేశాము, దాని విప్పు ధిక్కారం చేశారని ఒకటి పెట్టారు. రెండోది, పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి మీద మీరు దానికి శిక్ష వేయాలని దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి వారు చెప్పడం. కానీ ఆ 2 కూడా నిరాధారం, ఎక్కడ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇంక్లోజ్ చేయలేదు. నేను పార్టీకి ఎప్పుడంగా రాజీనామా చేయలేదు. వారు పార్టీ నుంచి సస్పెండ్ నన్ను చేశారు. తర్వాత రెండో ఐటమ్ ఏంటంటే నాకు విప్పు ఎక్కడ ఇష్యూ చేయలేదు. విప్పు ఇష్యూ చేయకుండా విప్పు ఇష్యూ చేయబడి ఈ 2 కూడా నిరాధారణ ఆరోపణలు కాబట్టి దీన్ని స్టేట్మెంట్ మొత్తం దీన్ని డిస్మిస్ చేయాలని చెప్పి స్పీకర్ కోరాము. అయినా కూడా స్పీకర్ గారి నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. వారు ఏ నిర్ణయం తీసుకుంటా దాన్ని కట్టుబడి ఉంటా చెప్పడం జరిగింది. స్పీకర్ గారి దగ్గర డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ సంబంధించి వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి అలాగే కమలాకర్ సంబంధించిన వాదనలన్నీ కూడా పూర్తయినాయి. వాళ్ళు చెప్పే మాటలు వింటే చాలా హాస్యాస్పదం కలిగిస్తా ఉన్నాయి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి పార్టీ ఆదేశాలకి విరుద్ధంగా పనిచేస్తూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఇవాళ వాదనల్లో మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. వాళ్ళు మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము అని చెప్తా ఉన్నారంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. మరింత సమయాన్ని ఇవ్వటం సరైంది కాదని చెప్పి స్పీకర్ గారికి చెప్పాం. అదేవిధంగా వారు స్పష్టంగా మరి వచ్చే దీనికల్లా వాళ్ళకి సంబంధించిన 2వ పిటిషన్ సంబంధించిన కౌంటర్ కూడా ఫైల్ చేయాలి. కానీ ఎల్లుండి ఉదయం లోపు దానికి సంబంధించిన 2వ పిటిషన్ సంబంధించిన కౌంటర్ను కూడా ఫైల్ చేయాలని చెప్పి స్పీకర్ గారు ఆదేశించడం జరిగింది.